పెళ్లిళ్ళు చేసుకొని సంవత్సర కాలంగా ఎదుర్కొస్తున్నటువంటి కళ్యాణలక్ష్మి చెప్పులు పెద్దలకు ఇవాళ పంచడం. కళ్యాణలక్ష్మి ఈ కార్యక్రమం లాంచ్ అయినప్పుడు నాడు పెళ్లి పందిరిలోనే చెక్కు కనుక అందించగలిగితే ఆడపిల్ల తల్లిదండ్రుల మీద భారం పడేటువంటి ఆస్కారం ఉన్నది ఆనాడు మేము భావిస్తాం. కానీ అది ఆ విధంగా అమలైతే బాగుండేటువంటి ఆస్కారం ఉంది నమ్మకం. కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఈ ₹1,00,000 తోడుగా తుల బంగారం ఇస్తామని చెప్పింది కాబట్టి ఆ తుల బంగారం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తే బాగుంటుందని మహిళలంతా కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా కళ్యాణ లక్ష్మి ఈ ₹1,00,000 కానీ రేపు వచ్చే తులం బంగారం కానీ ఆడపిల్లల పెళ్లిలో గొప్పగా తోడ్పడి అందిస్తుందని భావిస్తారు. వర్షాలతో లక్షల ఎకరాల పంటలు కొట్టుకుపోయి అనేక ఎకరాలలో పంటలు మునిగిపోయి చివరికి భూమి కూడా కోతకు గురై వాళ్ళ అన్నదాత అంతా కూడా కన్నీళ్లు కొట్టుకునే ఈ సందర్భంలో ప్రభుత్వం తూతూ మంత్రంగా కాకుండా ఆ రైతాంగానికి వెంటనే అసెస్మెంట్ చేసి పంటలు కొట్టుకుపోయిన వాళ్లకు, పంటలు మునిగిపోయిన వాళ్లకు, భూములు కొట్టుకుపోయిన వాళ్లకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని చెప్పి కోరుతున్నాను. ಮತ್ತು ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయలు చెప్పాలి ఎస్క్రేషా చెల్లించాలని చెప్పి మేకలు, గొర్రెలు, కోళ్ళ ఫారాలు, తర్వాత పశు సంపద ఎక్కడ పుట్టుకుంది వాటి పట్ల కూడా సంపూర్ణంగా వాళ్ళు మొత్తం లైఫ్ స్టాక్ దివాలు తీసేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మళ్ళీ బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకు వెసులుబాటు కలగాలంటే అసెస్మెంట్ చేసి వాళ్ళకు నష్టపరిహారం కలిగించాలని చెప్పి రెండో డిమాండ్ వస్తుంది. మూడవది ఇవాళ ఇల్లు కొట్టుకుపోయింది. ఇవాళ ఇల్లు సంపూర్ణంగా మునిగిపోయింది. దొంగలు పడతాయని ఒక వస్తువు ఉంటే ఒక వస్తువు పోతుంది తప్ప ఇలా మునిగిపోయినటువంటి ఇళ్లలో కట్టుబట్టలతో బయటకు వచ్చింది. కాబట్టి వాటిని తూమంతగా ₹12,000 ఇచ్చి ఇంత కిరోసిన్ ఇంత బియ్యం ఇచ్చే కార్యక్రమం కాకుండా వాళ్ళ ఇళ్లలో ఇలా టీవీలు కాలిపోయినాయి, ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి, అనేక రకాల వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి. కాబట్టి అసెస్మెంట్ చేసి వాళ్ళకు కూడా కుటుంబ పరంగా వాళ్ళ కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎవరైతే శాశ్వతంగా ఈ కాలువలలో మునిగిపోయాయో, వాగులలో మునిగిపోయాయో వాటిని సర్వే చేయించి వాళ్ళకు దూర ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రభుత్వం ఇల్లు కట్టిస్తే వాళ్ళకి వెసులుబాటు మనం భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ వరదల సందర్భంగా ఎక్కడెక్కడైతే రోడ్డు కొట్టుకుపోయి ఎక్కడెక్కడైతే మొత్తం చెల్లు పెద్ద ప్రాంత పైన సమస్య. థ్యాంక్ యూ.